మూర్ఖులతో వాదిస్తే జరిగేది ఇదే. ఒక అడవిలో గాడిద పులి మధ్య ఒక చిన్న వాదన మొదలైంది. గడ్డి నీలం రంగులో ఉంటుంది అని గాడిద అంది. దానికి పులి నవ్వి, కాదు మొండిదానా, గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది అని చెప్పింది. గాడిద ఎంత చెప్పినా వినకుండా పదే పదే తన మాటే నెగ్గాలని మొండికేసింది. వాదన ముదరడంతో ఇద్దరూ అడవిరాజైన సింహం దగ్గరకు తీర్పుకోసం వెళ్లారు. సింహం అంతా విని పులికి ఒక వారం రోజులపాటు అడవిలో ఎవరితోనూ మాట్లాడకూడదని శిక్ష విధించింది. పులి ఆశ్చర్యపోయి, రాజా, గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది కదా, మరి నాకెందుకు శిక్ష అని అడిగింది. అప్పుడు సింహం ఇలా చెప్పింది, గడ్డి ఆకుపచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు. నీకు శిక్ష పడింది గడ్డి రంగు గురించి కాదు. ఒక తెలివైన పులివయ్యుండి ఏమాత్రం అర్థం చేసుకోలేని ముండి గాడిదతో వాదన పెట్టుకుని నీ సమయాన్ని మనశ్శాంతిని కోల్పోయినందుకు. మూర్ఖులతో గెలవాలనుకోవడం కంటే వాళ్లను వదిలేసి పక్కకు తప్పుకోవడమే నిజమైన విజయం. అప్పుడు పులికి తన తప్పు అర్థమైంది. నీతి: పంతానికి పోయే మూర్ఖులతో వాదన పెట్టుకుంటే మన ప్రశాంతత దూరమవుతుంది. అలాంటి వారితో వాదించి గెలవడం కంటే అక్కడినుంచి మౌనంగా పక్కకు తప్పుకోవడమే నిజమైన గెలుపు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.